హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చాలా రోజుల తర్వాత ఒక వీడియో ఎడిట్ చేస్తుంటే మీకు చూస్తున్నప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు కానీ నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. సో ఇలాంటివి ఏమైనా లైఫ్లో అయ్యి కొంచెం బ్రేక్ వచ్చిందనుకోండి, అప్పుడు మనకు తెలుస్తుంది ఓకే నీకు కూడా నీ వర్క్ అంటే ఇష్టమే, నువ్వు కూడా మిస్ అవుతావన్నమాట. వర్క్ చేయడం, ఎడిట్ చేయడం, షూట్ చేయడం, ఏం వీడియో చేయాలని ఆలోచించడం ఇవన్నీ అవుతూ ఉన్నప్పుడు అబ్బా ఏంట్రా బాబు సేమ్ 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 ఎన్ని సంవత్సరాలు ఆలోచించాలి సేమ్ అని అనిపించేది. బట్ ఇప్పుడైతే బాగా అనిపిస్తుంది. సో పొద్దున్నే అయింది ఈరోజు. ఇంక ఈ రోజు నుంచి అట్లీస్ట్ వీడియో చిన్నదో పెద్దదో ట్రై చేద్దాం అట్లీస్ట్ అని చూస్తున్నాను. అండి చిన్న క్లిప్ తీసాను పొద్దున్నే. సో వాటర్ తాగడానికి పొద్దున్నే లేచి వాటర్ తాగాలి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. సర్జరీ అయ్యి ఇప్పటికి ఒక 13-14 డేస్ అయిపోతుంది. 13 డేస్ అయిందనమాట ఈ రోజుకి. సరే ఇంకా మెల్లిగా వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పి వచ్చేసాను. హెల్త్ బాగానే ఉంది, మరి ఫుల్ రికవరీ అవ్వలేదు కానీ కొంచెం పెద్ద సర్జరీ అయింది కదా. కానీ రీజనబుల్లీ గుడ్ అనే చెప్పొచ్చు. కాకపోతే కొంచెం రెస్ట్ తీసుకుందాం, బ్రేక్ ఇద్దామని చెప్పి ఇంకా ఫుల్ రెస్ట్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ట్యాబ్లెట్లు వేసుకొని మన పని మనం కదా. ఇది జస్ట్ గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఒక ట్యాబ్లెట్ అంతే. నాకు ట్యాబ్లెట్స్, సిరప్స్ ఇవి అస్సలు ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టం ఉంటుంది? వాటర్ తాగకపోవడం వల్ల వచ్చిన పెంట ఇదంతా. అండ్ రిజల్ట్స్ వచ్చేసాయి ఏపీ ఎలక్షన్స్వి. సో హ్యాపీ విత్ ద రిజల్ట్. నాకు ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి అలాగా ఒక 5 కన్నాలు పెట్టారు. అందులో ఒకటి కొంచెం పెద్దదన్నమాట, అదే తగ్గట్లేదు. దానికోసం హాస్పిటల్కి తిరిగాము, వచ్చాము, అలా అలా జరుగుతుంది. అండ్ ఇంకా వీడియోస్ మెల్లిగా స్టార్ట్ చేసేద్దామని చెప్పి వచ్చాను. సో ఇంకా ఎవరికైనా ఈ గాల్ బ్లాడర్ సర్జరీ గురించి, కిడ్నీ స్టోన్ సర్జరీ గురించి ఏమైనా చెప్పమంటే చెప్తాను. బట్ ఈ మెడికల్కి సంబంధించినవి ఎవరి దానికే మారిపోతూ ఉంటుంది. అండ్ డాక్టర్ ఏం చెప్తే మనం బిలీవ్ చేయాలి, అంటే మనం బిలీవ్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ డాక్టర్ని ఎత్తుక్కునే వరకే మన తెలివితేటలు పెట్టి తర్వాత డాక్టర్ ఏం చెప్తే అది చేసేస్తే మనం కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉంటాం. అంతే. ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఏం వీడియోలు తీయాలి, ఏం అర్థం అవ్వట్లేదు. సో మళ్ళీ ఎలా లైన్లో పడతాను అంటే చూడాలి. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది షేర్ చేయండి. ఏమైనా ఐడియాస్ ఉంటే షేర్ చేయండి కింద, సరేనా? అండ్ ఇప్పటి నుంచి అయితే లాస్ట్ 10 డేస్లో అప్పుడప్పుడు తీసిన క్లిప్స్ అన్నమాట. మీకు అక్క వ్లాగ్లో చూసుంటారు. మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళారు. అసలు ఈ టికెట్స్ అన్నీ ఎంత కష్టపడి తీసామో తెలుసా. టీటీడీవి వెబ్సైట్లోని మనకి 3 months ముందు కళ్యాణం టికెట్స్ అవన్నీ రిలీజ్ అవుతాయి కదా. సో అందరివి కలిసి టికెట్స్ తీసాం. కళ్యాణం టికెట్స్ అని, స్పెషల్ దర్శన్ టికెట్స్, దాని తర్వాత రూమ్స్, అవన్నీ చాలా కష్టపడి టెన్షన్ పడి తీసాము. నాకు ఇలా అయ్యి నేను ఇంకా డ్రాప్ అయిపోయాను. మమ్మీ కూడా వెళ్ళను, ఉండిపోతాను, నువ్వు ఎలా చేసుకుంటావు అనింది. కానీ సో పర్లేదు, 2 రోజులు మేనేజ్ చేసుకుంటామని చెప్పి పంపించాము. ఎందుకంటే మమ్మీ వాళ్ళ యానివర్సరీ కూడా అయిందన్నమాట. అందుకని చెప్పి మమ్మీ వాళ్ళందరూ అక్కలు వెళ్ళారు. అండ్ అన్వి కూడా వెళ్ళింది. ఫర్ ద ఫస్ట్ టైం నన్ను వదిలేసి 3-4 days వెళ్తానని చెప్పి వెళ్ళింది. సో అక్క బ్లాగ్లో మీరు చూసే ఉంటారు, అన్వి తల్లి కూడా తిరుపతి వెళ్ళింది. సో ఆ రోజుల్లోనే మమ్మీ వెళ్ళేటప్పుడే నా కోసం ఇడ్లీ పిండి, దోశ పిండి అన్ని చేసేసి వెళ్ళింది. సో మనం ఇడ్లీ దోశ ఆ మాత్రం చెయ్యాలి కదా, చేసుకోగలం. సో అందుకని చెప్పి ఇడ్లీ పెట్టేస్తున్నాను. అప్పటికి ఆల్మోస్ట్ ఒక 1 week అయినట్టుంది. అప్పటికి కొంచెం నొప్పి ఉంది కానీ మేనేజ్ చేసేసుకున్నాం. సో మా ఆయన లీవ్ పెట్టి కొంచెం ఉన్నారు కాబట్టి అయిపోయింది. తర్వాత మనం ఇప్పుడంతా హెల్దీ ఓన్లీ హెల్దీ ఫుడ్ తింటాం అన్నమాట.
సో దానికోసం అవకాడో టోస్ట్ చేస్తున్నాను విత్ జీరో మైదా బ్రెడ్ తోటి. దాంతో చేసి స్నాక్ లాగా ఈవినింగ్ తింటున్నాను. నాకు ఇప్పుడు ఎలా అయిపోయింది తెలుసా, 10 సార్లు ఆకలేసింది, 10 సార్లు కొంచెమే క్వాంటిటీ తినగలుగుతున్నాను. అంటే ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి తినలేకపోతున్నాను. సో దానివల్ల ప్రస్తుతానికి అలా మేనేజ్ చేస్తున్నాను. ఇంకా డీటెయిల్గా చెప్తాను నెక్స్ట్ బ్లాగ్స్లోని. తర్వాత ఇవన్నీ బోల్డ్ అనే చట్నీలు ఆర్డర్ చేశాను. మీరు ఒక చిన్న షార్ట్ కూడా పెట్టాను. చట్నీ ఇది టొమాటో చట్నీ నాకు చాలా నచ్చింది. మనకి ఏదైనా నచ్చడమే ఆలస్యం. నేను ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అన్ని చూసి ఇన్ని కొనుక్కున్నాను. 1000 రూపీస్ చట్నీలు కొనుక్కున్నాను అనమాట. సో రకరకాలవి వడా కర్రీ అని, సాంబార్ అని, పీనట్ చట్నీ, కోకోనట్ చట్నీ. ఎందుకంటే మమ్మీ వచ్చాక కూడా మమ్మీకి ముడుకుల నొప్పులు ఉన్నాయన్నమాట. ఫుల్గా వాళ్ళ మీదే మనం చేస్తున్నారు కదా అని వాడేకూడదు ఎక్కువ. అందుకని కొంచెం చట్నీస్ అనేవి రెడీగా ఉన్నాయనుకోండి, మనం టక్కన దోశ వేసేసుకొని చట్నీ కలిపేసుకొని తినొచ్చు. అండ్ అన్వికి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ వీటిలోని ఎక్కువ ప్రిజర్వేటివ్స్ అవేం లేవు. అసలు స్పాన్సర్ అయితే కాదు. దేన్ని పొగడాలన్నా నీకు ఫ్రీగా వచ్చింది అందుకనే అని అంటారేమో అని నాకు ఎక్కడో బ్యాక్గ్రౌండ్లోనే అనిపిస్తుంది. అందుకనే చెప్తున్నాను. సో నేను కొనుక్కున్నది. రివ్యూస్ అవి బాగానే వచ్చాయి. అండ్ తిన్నప్పుడు కూడా మనకి ఏ కెమికల్ ఫ్లేవర్ లాగా ఏం లేదని చెప్పి తీసుకున్నా. సో ఆ చట్నీస్ అన్నిటి గురించి ఒక స్పెషల్ వీడియో చేయమంటే తప్పకుండా చేస్తాను. నాకు ఒక వీడియో ఐడియా వచ్చినట్టు ఉంటుంది. దాని తర్వాత ఇక్కడేం చేస్తున్నానంటే నెయ్యి చేస్తున్నాను. ఇంకా అలా నెయ్యి మీగడంతా బోల్డ్ అంతా ఉండిపోయింది. అది అలా ఇంకెక్కువ రోజులు ఉండిపోతే మంచిది కాదని ఈ స్టాండ్ మిక్సర్లో పెట్టాను. అండ్ అది తుల్లిపోద్ది అనమాట మొత్తం. అందుకని ఆ క్లింగ్ ర్యాప్ చుట్టేశాను. సో నెయ్యి కూడా చేశాను ఒకరోజు. ఈ కొంచెం పనులు చేస్తున్నప్పుడు చేయాలనిపిస్తుంది, చేస్తే భయం వేసింది. ఒకరోజు కొంచెం ఎక్కువ పని చేసేస్తే నా స్టిచ్ దగ్గర కొంచెం బ్లడ్ కూడా వచ్చేసి మళ్ళీ పరిగెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. అలా కూడా జరిగాయి అనమాట. కానీ మొదలు పెట్టాలి కదా ఏదో ఒక రోజు, అందుకని చేసుకుంటున్నాను. అండ్ వైబు నాన్న రోజంతా నాకు ఏదో ఒకటి కావాలి అంటున్నాడని చెప్పి వాడి కోసం ఈ చాక్లెట్ ఫూల్ మక్కన ఒకటి, తర్వాత చాక్లెట్ డ్రై ఫ్రూట్ లడ్డు లాంటిది ఒకటి చేశాను. నట్స్ అన్ని ఆల్రెడీ మిక్సీ చేసింది ఉన్నాయన్నమాట. సో అందులో కొంచెం చాక్లెట్ వేసేసి లడ్డూస్ లాగా చేస్తాను. అండ్ ఈ రెండు ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం వాడు ఏదైనా కావాలి అన్నప్పుడు మనం ఇవ్వడానికి బాగుంటుంది అని చెప్పి ఇవి కూడా చేసా. అలా కొంచెం ఓపిక ఉన్నప్పుడు పని చేసి, కొంచెం నీరసంగా ఉన్నప్పుడు పడుకొని, అండ్ వేస్తే కొంచెం ఎక్కువసేపు రెస్ట్ తీసుకొని దండం పెట్టుకొని అలా నా రోజులన్నీ గడిచిపోతున్నాయి అనమాట. సో ఆ చట్నీస్ బోల్డ్ అని చూపించాను కదా, వాటి గురించి డీటెయిల్డ్ రివ్యూ కావాలా వద్దా అనేది కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. దాని తర్వాత ఇంకేమైనా చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ వీడియో పోస్ట్ చేస్తున్నందుకు. చిన్న వ్లాగే అన్నా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నమాట. సో అంతే, బై సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో, టాటా.